పాడి రైతులకు ముందుగా నమస్కారం అండి. మీరు ఇక్కడ చూస్తున్నటువంటి గేదె వచ్చేసి గేదె డెలివరీ 5 రోజులైంది ఇప్పటికి. దూడం కూడా చూసుకోవచ్చు. దీని దగ్గర పాలు వచ్చేసి ఉదయం 4.5 లీటర్లు, సాయంత్రం 4 లీటర్లు చొప్పున పాలిస్తుందని చెప్తున్నారు. నమ్మకంగా అయితే ఉదయం 4 లీటర్లు, సాయంత్రం 3.5 లీటర్ అయితే ఖచ్చితంగా ఇస్తుంది. మిల్కింగ్ వీడియో లాస్ట్ వరకు చూడండి. వీడియో మొత్తం చాలా బాగుంటుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పాలు తీసే వీడియో పెట్టాను. లాస్ట్ వరకు ఇక్కడ కూడా స్కిప్ చేసుకుని చూడండి. గేదె మాత్రం చాలా బాగుంది. ఎవరైనా కావాల్సి ఉంటే కింద టైటిల్లో మా నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు తీసుకోవచ్చు. గేదె మాత్రం మంచి గేదె, మంచి పాల గేదె చూసుకోవచ్చు. రేటు వివరాలు మొత్తం మీకు లాస్ట్ వరకు చూడండి చెప్తాను. గేదెని అయితే చూపిస్తాను చూడండి. గేదె మాత్రం మంచిగా ఉంది. విషయానికి ఏంటంటే ఇప్పుడు గేదెలు చాలా రేట్లు ఎక్కువగా ఉన్నాయి. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే గేదెలు తక్కువ ఉన్నాయి. మొత్తానికి ఎండాకాలం సీజన్ కాబట్టి అందులో గేదెలు తక్కువ ఉన్నాయి. ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు మా బద్వేలకు. ఇంతకుముందు మా ఏరియాలో పోయిన సంవత్సరం ఇదే టైంలో ₹1,00,000 గేదె అంటే చాలా పెద్ద గేదె, 1,10,000 లాస్ట్ రేట్ ఉంది. ఇప్పుడు మా బద్వేలో అమ్మకమే 1,65,000 టాప్ రేటు. చాలా పెద్ద గేదె. అటువంటి పెద్ద గేదెలు తెస్తున్నారు. ఇక్కడ అమ్ముడు పోతున్నాయి కాబట్టి అంత పెద్ద గేదెలు తీసుకొస్తున్నారు. ఈ గేదె చూడండి. ఇది వచ్చేసి నాటు గేదె. ఫస్ట్ రోజు వచ్చేసి ముర్రు పాలు 4 లీటర్లు ఉన్నాయి. డెలివరీ అయిన ఫస్ట్ రోజు 4 లీటర్లు ఉన్నాయి. మళ్ళీ రోజు 4 లీటర్లు ఖచ్చితంగా ఉన్నాయి. మళ్ళీ రోజు కూడా. కానీ వీళ్ళు ముర్రు పాలు మొత్తం పీకడం వల్ల, తీసేయడం వల్ల అది ఏమైందంటే కాల్షియం డౌన్ అయ్యేసి గేదె పడిపోయింది. కాల్షియం డౌన్ అయ్యి గేదె పడిపోయింది. వీళ్ళు మెయింటైన్ చేసుకోవడం చేతగాక, కాల్షియం ఎక్కిక, లేదంటే బెల్లం అట్ట వగైరా వగైరా ఎక్స్ట్రా ఫీడింగ్ ఇవ్వక అందులో పాలు మొత్తం తీసేయడం వల్ల కాల్షియం డౌన్ అయిపోయింది. డౌన్ అయిపోయిన వెంటనే కాల్షియం ఎక్కించారు. కాల్షియం ఎక్కించిన తర్వాత 1-2 రోజులు అలాగే ఉంది. సరిగ్గా పాలు ఇవ్వకపోవడం, సరిగ్గా మేత తినకపోవడం అలా ఉన్నది. ఇది 4వ రోజు సెట్ అయింది గేదె. సెట్ అయింది. పాలు వచ్చేసి మీరు చూపిస్తాను చూడండి. ఈ గేదెను మనం ఆల్రెడీ ఒకసారి మన షార్ట్ వీడియోలో పెట్టిన తర్వాత చాలామంది కాల్స్ చేశారు. దగ్గర ఈ గేదె కోసం 30 నుంచి 40 ఫోన్స్ వచ్చాయి. ఆంధ్ర మరియు తెలంగాణ నుంచి అంత లెక్క నుంచి ఫోన్ చేస్తున్నారు. గేదె సైజులో ఉంది, మట్టంగా ఉంది, మంచిగా ఉంది. అందులో రైతు వచ్చేసి మనకు 3వ ఈత చెప్పారు. నా అంచనా ప్రకారం ఇది 4వ ఈత. గేదె మంచిగా ఉంది. పాలు చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తున్నా. అందులో ఏంటంటే ఇది రొమ్ములు వచ్చేసి ముందు రొమ్ములు పెద్దవిగా ఉంటాయి, వెనక రొమ్ములు చిన్నవిగా ఉన్నాయి. మొత్తం నీట్గా చూపిస్తున్నాను. ప్రతి ఒక్క అంశం కూడా తెలియజేస్తున్నాను. గేదె కొనుగోలు చేయడానికి చాలా దూరం నుంచి వస్తున్నారన్న. ఎక్కడి నుంచి వస్తున్నారంటే కర్నూలు నుంచి వస్తున్నారు. కర్నూలు నుంచి వచ్చిన వారు తీసుకెళ్తున్నారు. తెలంగాణ నుంచి వచ్చారన్న, నల్గొండ నుంచి వచ్చారు. వారికి నేను చెప్పా, అన్న చాలా లాంగ్ మీకు కుదరదన్న, ట్రాన్స్పోర్ట్ ఎక్కువగా ఉంటాయి, గేదె రేట్లు కూడా ఎక్కువే ఉన్నాయన్న. అది మీరు ఒకసారి ఆలోచించుకోండి, చూడండి, మీకు అన్ని విధాలుగా సరిపోతేనే మీరు రాండి, లేదంటే రావద్దన్న అని చెప్పా. సర్లే తమ్ముడు, ఒకసారి చూసిపోతాను, మనకు కుదిరితేనే తీసుకుంటాను, లేదంటే లేదు అన్నాడు. పాపం వచ్చారు. సెట్ అవ్వాల. ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ చాలా ఎక్కువ పడుతుంది. నల్గొండ నుంచి అదే రావాలంటే చాలా కష్టం అనమాట. కర్నూలు వాళ్ళకి సెట్ అయింది. కర్నూలు వాళ్ళు వచ్చి ఒకసారి 3, ఒకసారి 2 అలా వారానికి 2-3 ట్రిప్పులు తిరుగుతూనే ఉన్నారు. వాళ్ళకి సరిపోతుంది. వాళ్ళకు ఈ రేట్లకు ఆ రేట్లకు రీజనబుల్గానే ఉంది. వాళ్ళు వస్తున్నారు, తీసుకెళ్తున్నారు. తెలంగాణ నుంచి రావాలంటే కొంచెం ఆలోచించుకోండి. ఇక్కడ గేదెలు అయితే రేట్లు తక్కువైతే లేవు. మీరు తక్కువ ఉన్నాయని నేను మోసం చేసే రకం కాదు. మీరు వచ్చి చూసుకోండి, చూసుకున్న తర్వాతనే కొనండి. గేదె విషయానికి వచ్చేసి ఇది యూట్యూబ్లో మనం పెట్టిన తర్వాత రాజంపేట వాళ్ళు ఫోన్ చేశారు. వాళ్ళకు నాకు తెలిసి ఈరోజు రేపు డెలివరీ సేల్ అయిపోవచ్చు. 78,000 చెప్పారు. 74,000కి అడుగుతున్నారు వాళ్ళు. చూద్దాం ఎంతగా అవుతుందో. వాళ్ళు తీసుకెళ్తారనుకుంటా. తీసుకెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ ఫోన్ చేస్తాను మీకు. షార్ట్ వీడియో మీకు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను, అది చూసుకోవచ్చు. గేదె యూట్యూబ్లో పెట్టిన తర్వాత 1 లేదా 2 రోజులకే సేల్ అయిపోతుంది. కాబట్టి గేదెను కొనుగోలు చేసేటప్పుడు ఒకసారి ఖచ్చితంగా కాల్ చేసి, అసలు మొబైల్లో చూసిందే కాకుండా డైరెక్ట్ వచ్చి మీరు లైవ్లో చూసుకున్నాండి. అప్పుడే గేదె గురించి మీకు పూర్తి అవగాహన ఉంటుంది. గేదె అయితే 4 లీటర్లు తగ్గకుండా పాలు ఇస్తుంది నా అంచనా. ఎందుకంటే ముర్రు పాలు 2 రోజులు చూస్తే 2 రోజులు కూడా 4 లీటర్ పాలు ఉన్నాయి. కాబట్టి రైతు చెప్పడం ఏంటంటే 4-4.5 ఇస్తుందని చెప్తున్నారు. నా అంచనా ప్రకారం 4-3.5కి అయితే తగ్గదు.
అదే చెప్తా, ఒక అర్ధ లీటర్ నేను తక్కువే చెప్తా. అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత ఒక హాఫ్ లీటర్ పెరిగిందంటే అది నా అదృష్టం, మీ అదృష్టం. ఎప్పుడైనా సరే గేదె కావాలన్నప్పుడు ఖచ్చితంగా దగ్గరకు వచ్చి చూసి మాత్రం కొనండి. చాలామంది ఫోన్ చేస్తున్నారు, కొంతమంది ఫోన్ లిఫ్ట్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే ఒక రోజుకు దగ్గర దగ్గర 50 నుంచి 100 ఫోన్ లిఫ్ట్ చేస్తున్నా. ఎవరైనా అలాంటి టైంలో నాకు మీరు ఫోన్ చేసినప్పుడు అందుబాటులో ఉండకపోవచ్చు. ఒకసారి కాకపోయినా 2 సార్లు ఫోన్ చేస్తే ఖచ్చితంగా నేను రెస్పాండ్ అయితే ఖచ్చితంగా అవుతాను ప్రతి ఒక్కరికి. అటు ఎవరికైనా రెస్పాండ్ కాలేకపోతే మాత్రం అది క్షమించండి నన్ను. గేదెను చూపిస్తాను చూడండి, పాలు కూడా చూపిస్తాను. ఇది కాల్షియం ఎక్కించిన తర్వాత 2.5 లీటర్ పాలు ఉన్నాయి. 4 లీటర్ పాలు అయితే నమ్మకంగా ఇస్తుంది అనుకుంటున్నా. ఇదన్నా. అలాగే మా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ఎప్పుడైనా సరే మా నెంబర్ కింద టైటిల్లో ఉంటుంది, అలాగే డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఆ నెంబర్ కాల్ చేసి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఈ గేదె ధర విషయానికి వచ్చేసి 78,000 చెప్పారు. 74,000కి ఆల్రెడీ అడుగుతున్నారు. ఎంతకు సేల్ అవుతుందో చూద్దాం. మా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.